ఓం శ్రీమాత్రే నమః. మంచి రోజులు రాబోయే ముందు 10 శుభ సంకేతాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనపడతాయి. ఆ గుర్తులు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనం, ధాన్యం అనేవి మనకి ఎప్పుడు కొరత ఉండదు. అలాగే వారి జీవితంలో సుఖశాంతులను ఎప్పుడు కలిగి ఉంటారు. ప్రతి దినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు మనకు ధనం వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి. అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులు వ్యాపిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మొదటి సంకేతం ఏమిటో తెలుసుకుందాం. మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనపడితే ఇది కూడా శుభ సంకేతం. మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకరమైన మార్పు జరుగుతుందని అర్థం. మరియు మీ కుటుంబమునకు మేలు జరుగుతుందని సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావటం శుభదాయకంగా భావించి వాటిని ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి. రెండవ సంకేతానికి వస్తే 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి. కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇళ్ల మీద కూడా గూడు కట్టుకుంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లలో కూడా చూస్తాము. మరియు తేనె పట్టు కట్టడం కూడా చూస్తాము. పురుగు గూడు కట్టుకోవడం, పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతాన్ని ఇస్తాయి. వాస్తుశాస్త్రంలో పక్షి, పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకరమని రాయబడింది. అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి. మూడవ సంకేతానికి వస్తే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తాము. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనపడడం శుభ సంకేతం అని చెప్పాలి. మరియు పూజ గది మీద బల్లి కనపడినప్పుడు సౌభాగ్యం అనుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైనటువంటి ఫలం దొరుకుతుంది అని అర్థం. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. దాన్ని వెళ్ళగొట్టడానికి ఉపాయం కూడా వెతుకుతారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనపడడం శుభదాయకం. ఒకేసారి 3 బల్లులు కనపడడం కూడా శుభదాయకం. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని, దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకరమని అర్థం. అపారమైన ధనం లభిస్తుందని అర్థం. 4వ సంకేతానికి విషయానికి వస్తే మామూలుగా అరిచేతులలో కానీ అరికాలలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము. మన పెద్దలు అంటారు, అరిచేతిలో అరికాలలో దురద పెట్టడం శుభ సంకేతం. మనము ఆ విషయానికి వస్తే అందరము పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రము, శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం తెలుపబడింది. అరిచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేక ధనం వలన హాని కూడా కలగవచ్చు. అయితే ఇక్కడ మనము ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. 5వ సంకేతం విషయానికి వస్తే కళ్ళలో చీపురు, గుడ్లగూబ, పిల్లనగ్రోవి, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనపడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. 6వ సంకేతం ఉదయం సాయంత్రంలో శంఖం ఊదిన శబ్దం వినపడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం. 7వ సంకేతం విషయానికి వస్తే ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరకు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి. 8వ సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనము అంటారు. గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు. శకునం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకం, మరొక దగ్గర అశుభ సూచకం అని అంటారు.
మరియు ఎప్పుడైనా మన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతమని గ్రహించాలి. అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటికి అభివృద్ధి ఆగిపోతుంది. ఇక 9వ సంకేతం విషయానికి వస్తే మనం ఏ పని మీదైనా బయటికి వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకుని వెళ్తున్నట్లు కనపడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. 10వ సంకేతం విషయానికి వస్తే ఉదయమే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనపడుతున్నట్లయితే మీరు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. కలలు కనపడడం సామాన్య విషయమే, కానీ కలలు చాలామంది కంటారు. రాత్రుల్లో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని చెడుల కలలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు కూడా. మీకు ఇలాంటి కలలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతమని భావించాలి. కలలు అందరూ కంటారు, కానీ ఆ విషయాన్ని సార్థకం చేసిన వారే ఇప్పట్లో చాలా గొప్పవారు. ఓం శ్రీ మాత్రే నమః. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.